కనిష్క ఆ మాట మీదుంటే చాలు. తర్వాత అత్తయ్య గారి ముందు తలదించుకుని అభి ఒక చేతకాని దానిలా నిలబడి చీవాట్లు తింటూ ఉంటే చూడ ముచ్చటగా ఉంటుంది. చూసావా వేద, ఒకప్పుడు ఈ వీరభద్రుని పళ్ళెర ఉత్సవం అంటే ఈ ఊరంతా మన ఇంటి ముందే ఉండేది. అంగరంగ వైభవంగా చేసేవాళ్ళం. మేళతాళాలు, పూల గరగలతో అత్యంత వైభవంగా మనమే ఉత్సవ ఏర్పాట్లన్నీ చూసుకునేవాళ్లం. స్వయంగా దగ్గరుండి జరిపించేవాళ్లం. అవునండి, గత 2 సంవత్సరాలుగా ఏవో ఒక సమస్యల కారణంగా ఉత్సవం జరుపుకోలేకపోయాం. అందుకే ఆ దైవ ఆగ్రహానికి గురి కావాల్సొచ్చిందని గురువుగారు చెప్పారు కదా. నాక్కూడా బాగా గుర్తుందమ్మా. మనం ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం, పళ్ళెర ఉత్సవం ఘనంగా చేసేవాళ్ళం. కాని ఆ రోజుల్లో జరిగినట్టు ఇప్పుడు చేయలేకపోతున్నాం. ఈరోజు గుడికి ఇలా నిశ్శబ్దంగా రావాల్సొస్తుంది. మన వంశ గౌరవం ఇలా తగ్గుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. డబ్బుంటేనే మనుషులకు గౌరవాలు, డబ్బుంటేనే మనుషులకు మంది మార్బలం, డబ్బుతోనే ఎవరైనా వెనకొచ్చేది, డబ్బుతోనే లోకం గౌరవం ఇచ్చేది. అంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. ఆ డబ్బు లేకే కదా ఇప్పుడు స్వామి పూజ కూడా ఆడంబరంగా చేయలేకపోతున్నాం. మావయ్య, స్వామివారి పూజ డబ్బుతో ముడిపడి ఉండదు, మనసుతో ముడిపడి ఉంటుంది. మనం ఎంత ఆడంబరంగా చేశామన్నది కాదు, ఎంత భక్తితో వచ్చామన్నది ముఖ్యం. మనసు నిర్మలంగా ఉంటే ఆ స్వామి మన పూజని తప్పక స్వీకరిస్తారు. నమస్కారం కనిష్క గారు. నమస్తే అండి. మీకోసమే ఎదురు చూస్తున్నాం. మీ రాకతో గుడి శోభే మారిపోయింది చూడండి. రండి, స్వామివారి దర్శనం చేసుకుందాం. చూసావమ్మా అభి, డబ్బు కాదు మనసు ముఖ్యమని నువ్వన్న మాట పుస్తకాల్లోనో నీతి కథల్లోనో చదవడానికి వినడానికి బాగుంటుంది. కాని నిజ జీవితంలో ఆ మాటలు ఒట్టి మాటలే అవుతాయని అదిగో వెళ్తున్న ఆ డబ్బున్న కనిష్క నిరూపించింది. తన వెనుక మర్యాదలు చూపిస్తూ వెళ్తున్న ఆ కమిటీ వాళ్ళని చూస్తుంటే ఇప్పటికైనా నీకు అర్థమై ఉండాలి. మనుషులు డబ్బు మనుషులు కావచ్చు నాన్న, కాని పైనున్న దేవుడు మాత్రం అంతా చూస్తూనే ఉంటాడు. ఎవరికి ఎప్పుడు గౌరవం ఇవ్వాలో ఆ దేవుడికి బాగా తెలుసు. ఆయనకి ఎవ్వరి మీద తారతమ్యాలుండవు. దేవుడికి తనా మన భేదం ఉండదురా. కాని ఈ ప్రపంచానికి ఉంటుందని కళ్ళారా చూస్తున్నాం కదా. ప్రపంచానికి మనసుతో పనిలేదు,
కేవలం డబ్బుకే విలువిస్తుంది. అందుకే మన వంశం చేతుల మీదుగా చేయాల్సిన పూజ, తాతల కాలం నుండి జరగాల్సిన పూజ ఇదిగో ఇప్పుడు డబ్బున్న ఆ కనిష్క చేతుల మీదుగా జరిపించే ప్రయత్నం చేస్తున్నారు. అలా అనుకోవద్దు మావయ్య. జరిగేదంతా ఆ వీరభద్రుడు చూస్తూనే ఉంటాడు. ఎవరి అర్హత ఏంటో త్వరలోనే అందరికీ తెలిసేలా చేస్తాడు. మనం కొంచెం ఓపిక పట్టి ఉంటే చాలు. జరగాల్సిందంతా ఆ దైవం చూసుకుంటాడు. ఓపిక సర్లేమ్మా, ఏదోటి జరగనీలే. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేం చేయలేను. అసలు ఎవరూ కూడా ఏమీ చేయలేం. జరిగేదే జరుగుతుంది. అంతా ఆ వీరభద్రుడి మీద భారం వేసి మనం చేయాల్సింది చేద్దాం. పదండి పదండి వెళదాం. అమ్మా కనిష్క గారు, రేపు ఉదయం మీ ఇంట్లో వీరభద్రస్వామి పళ్ళెరు పూజకి ఏర్పాట్లు చెయ్యాలి. అమ్మవారికి స్వామివారికి శుభముహూర్తంలో కళ్యాణం జరిపించాలి. ఆ తరువాత ఉత్సవం జరుపుతూ గుడికి చేరుకోవాలి. అవన్నీ మీ చేతుల మీదుగా జరగాలి కాబట్టి ఈరోజు ఈ గుళ్ళో దీపం వెలిగించి మీరు మొక్కు చెల్లించుకోవాలి. నేనే దగ్గరుండి పూజ జరిపించాను కాబట్టి నేను ఏం చేయాలన్నా చేస్తాను పూజారి గారు. అంతటి అదృష్టం దక్కుతుందంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను? ఇక్కడ కొంతమందికి ఏం చేసినా ఆ అదృష్టం దొరకదు కదా. ఈ పూజకి కొన్ని కఠినమైన నియమాలు, పాటించాల్సిన కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయమ్మా. అవన్నీ మీరే స్వయంగా పాటించి పూజకి సిద్ధమవ్వాల్సి ఉంటుంది. నేను చేయాల్సిన పనులు ఎంత కఠినమైనా పర్వాలేదు పూజారి గారు. అవన్నీ నేనే దగ్గరుండి చేస్తాను. ఏం చెయ్యాలో ఎలా చేయాలో మీరు చెప్పండి చాలు. ఇలాంటి అదృష్టం, ఆ దైవానుగ్రహం పొందడం అందరికీ సాధ్యం కాదమ్మా. ఆ భాగ్యం మీకు దక్కడం నిజంగా దైవలీలే అని చెప్పాలి. దేవుడికి కూడా ఎవరికేమివ్వాలో, ఎవరు దేనికి అర్హులో తెలిసే ఇస్తాడు పూజారి గారు. ఎవరు చేసుకున్న దానికి వాళ్ళే అనుభవిస్తారు, అంతే. ఓం భద్రకాళీ వీరభద్రస్వామిని నమో నమః. అయితే మీరు ముందుగా ఈ శూలదండన కార్యక్రమం చెయ్యాలి. అలా చేస్తేనే మీరు స్వామివారికి పూజ చేయడానికి అర్హులవుతారు. ఏంటి